హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఛానల్లో వీడియో ఆనియన్ ఎగ్ మసాలా కర్రీ అండి. ఈ కర్రీ రైసు, చపాతీ, రోటీల్లో కూడా చాలా బాగుంటుంది. అలాగే మనం పప్పు, రసము, అన్నంలోకి కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను చేసే ఈ వేలో చేస్తే బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా కన్వీనియంట్గా ఉండేటట్టు వాళ్ళకు దొరికే ఇంగ్రీడియంట్స్తోనే చేశానండి ఈ కర్రీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చేసే ఈ క్వాంటిటీ 6 నుంచి 7 మందికి పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈ కర్రీ. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేసుకుంటే కర్రీ చాలా సూపర్గా వస్తుందండి. నేను చేసే ప్రతి రెసిపీలో కూడా మీకు చిన్న చిన్న టిప్స్ చెప్తూనే ఉంటాను. ఆ టిప్స్ ఫాలో అయ్యి చేస్తే కర్రీస్ చాలా బాగుంటాయండి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఆ టిప్స్ ఏంటో మీకు తెలుస్తాయండి. మనకి వంట టేస్టీగా రావాలి అనుకుంటే ఆ చిన్న చిన్న టిప్స్ చాలండి. ఒకవేళ మన ఛానల్ని మీలో ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు మెసేజ్ వస్తుందండి. మన ఛానల్లో ఇలాంటి కుకింగ్ వీడియోస్ చాలా ఉన్నాయండి. చిన్న చిన్న టిప్స్తో ఈ ఆనియన్ మసాలా ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. కర్రీ కోసం బాండ్లీని స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. మనం ఆనియన్స్ ఎక్కువగా యూస్ చేస్తాం కాబట్టి ఆయిల్ కర్రీకి కాస్త ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పచ్చి కరివేపాకు, అందులోకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి చిటపట అన్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయ చీలకలను వేసుకొని అవి కాస్త వేగిన తర్వాత ఇలా చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలండి. ఇక్కడ నేను పెద్ద సైజు 4 ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను. ఆనియన్స్ వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకొని పసుపు ఆనియన్ ముక్కల్ని నీట్గా కలుపుకొని దీనిపైన మూత పెట్టుకుని మగ్గనివ్వాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అప్పుడే ఆనియన్స్ బాగా మగ్గుతాయి. అప్పుడప్పుడు మూత తీసుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలి. అలా 5 నుంచి 6 నిమిషాల పాటు మగ్గించుకుంటే ఉల్లిపాయలు కాస్త మెత్తబడతాయండి. పూర్తిగా వేగాల్సిన అవసరం కూడా లేదు. మనం అన్నంలోకి కలుపుకోవాలి అనుకుంటే ఇలా చేసుకోవాలండి. నేను అన్నంలో కలుపుకునేకే చేస్తున్నాను. మనం సైడ్ డిష్గా అయితే ఉల్లిపాయలు మూత ముయ్యకుండా ఇలా ఓపెన్గానే ఉంచి బాగా ఎర్రగా అయ్యేంత వరకు మగ్గించుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయల్లోకి తొందరగా మగ్గడానికి చిటికెడు ఉప్పు వేసి బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కాస్త మెత్తబడిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిపి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత ఇలా బాగా పండిన టమోటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇక్కడ నేను పెద్ద సైజు 2 టమాటోలు వేసుకున్నాను. టమాటోలు ఫ్రెష్గా ఉండి బాగా ఎర్రగా మగ్గితే టేస్ట్ బాగుంటుందండి. ఇలా బాగా టమోటాలు కలుపుకొని బాగా మగ్గనిచ్చుకోవాలండి. మూత పెట్టి అప్పుడప్పుడు కలుపుకుంటూ టమోటాలు ఇలా పూర్తిగా మగ్గాలి. టమోటాలు ఇలా బాగా పూర్తి మగ్గిన తర్వాత మరొకసారి నీట్గా కలుపుకోవాలి. మనకి నచ్చితే పెప్పర్ కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను పెప్పర్ ఏమి యూస్ చేయట్లేదు, మామూలు కారం వేసి చేస్తున్నాను. ఇలా ఆనియన్, టమోటా పూర్తిగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ధనియా పొడిని యాడ్ చేసుకుందామండి. ధనియా పొడి యాడ్ చేసుకున్న తర్వాత మంటని పూర్తిగా సిమ్లో ఉంచుకోవాలి, లేకపోతే అడుగంటుతుంది. అందున నేను ఇక్కడ స్టీల్ కడాయి వాడుతున్నాను కాబట్టి తొందరగా అడుగంటుతుందండి. ఒకవేళ బ్యాచిలర్స్ చేసుకునేటట్టుంటే నాన్ స్టిక్ ప్యాన్ని యూస్ చేయండి. నాన్ స్టిక్ ప్యాన్ హెల్త్కి అంత మంచిది కాదు. కాకపోతే బ్యాచిలర్స్ చేసుకునేటప్పుడు నాన్ స్టిక్ కడాయి అయితే చాలా కన్వీనియంట్గా ఉంటుందండి. ధనియా పొడి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇలా కాస్త గరం మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. అది కూడా వేగిన తర్వాత మన స్పైస్కి సరిపడా కారం కూడా వేసుకోవాలండి. మనం కారం చూసి వేసుకోవాలి. ఫస్ట్ మనం పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి కారం చూసి వేసుకోవాలి. కారం కూడా వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనం ఫస్ట్లో ఉప్పు కొద్దిగానే వేసుకున్నాం కదండి ఉల్లిపాయలు మగ్గడానికి. ఇప్పుడు మనం కర్రీకి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని నీట్గా కలుపుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఈ గ్రేవీ గుజ్జుగా రావడానికి మనం రైస్లో కలుపుకోవటానికి గ్రేవీ కావాలి కాబట్టి ఇక్కడ నేను 1 గంటి వరకు గట్టి పెరుగు వేసుకున్నానండి. పెరుగు మొత్తం కూరలోకి స్మాష్ అయ్యి స్మూత్గా అయ్యే విధంగా మంటని సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి.
ఇక్కడ పెరుగు వేసుకున్న తర్వాత నీట్గా కలుపుకుంటూ వేయించుకోవాలండి, లేకపోతే పెరుగు ఉండలుగా అలాగే ఉండిపోతుంది. అలా ఉండకుండా నీట్గా స్మూత్గా అయ్యే విధంగా కలుపుకొని వేయించుకోవాలి. పెరుగు కూడా అలా స్మూత్గా కర్రీలోకి కలిసిపోయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ కొత్తిమీరని కడిగి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి టేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్టు ఈ కొత్తిమీరేనండి. మీ దగ్గర ఉంటే ఇంకా ఎక్కువ కొత్తిమీర వేసుకోవచ్చు. నా దగ్గర గార్డెన్లోకి మబ్బులో వెళ్ళలేక నైట్ చేశానండి, అందుకే ఉన్నది వేశాను. అలా కర్రీ రెడీ అయిన తర్వాత మనం ఎగ్స్ని బాయిల్ చేసుకొని ఇలా బాగా చీలికలుగా లోపలి వరకు ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం ద్వారా కర్రీ లోపలి వరకు వెళ్ళి ఎగ్ చప్పగా లేకుండా తినేటప్పుడు బాగుంటుంది. అలా ఎగ్స్ అన్ని ఘాట్లు పెట్టుకొని కర్రీలోకి వేసిన తర్వాత మంటని సిమ్లోనే పెట్టుకొని నీట్గా కర్రీను ఎగ్స్ కలిసే విధంగా కలుపుకోవాలండి. నిదానంగా కలుపుకోవాలి, లేకపోతే ఎగ్స్ స్మాష్ అవుతాయి, ఎందుకంటే లోపలి వరకు ఘాట్లు పెట్టింటాం కాబట్టి. మొత్తం గ్రేవీని అంతా ఎగ్స్ పైన పడేటట్టు వేసుకొని దానిపైన మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆనియన్ మసాలా ఎగ్ కర్రీ రెడీ అండి. ఇలా ఎగ్ పైన కర్రీని క్లోజ్ చేయడం ద్వారా ఆ ఘాట్లలోకి కర్రీ దిగి తినడానికి బాగుంటుంది. ఇలా క్లోజ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలండి. 10 నిమిషాల తర్వాత కర్రీ చల్లబడి ఎగ్ అంతా మసాలా పీల్చుకొని తినడానికి బాగుంటుంది. ఇక్కడ నేను రైస్లోకి వేసుకుంటున్నానండి. ఒక ఎగ్ కాస్త కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి తినడానికి. ఇక్కడ మాకు 7 మందికి గ్రేవీ కర్రీ పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇందులోకి నేను కాస్త టమోటా రసం కూడా చేశాను. కర్రీను టమోటా రసంతో మా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉందండి. చూడండి, టమోటా రసంలో కూడా అలా రసం కలుపుకుంటూ కాస్త ఎగ్ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఈ టమాటో రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది, నచ్చిన వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడండి.